మహాశివుడిని కాళికాదేవి కాళ్లతో ఎందుకు తొక్కిందో మీకు తెలుసా? రక్తబీజుడిని చంపిన తరువాత కూడా కాళికాదేవి కోపం తగ్గదు. రాక్షసులను హింసించి సంహరించిన భూమిపై తాండవం చేయడం మొదలు పెడుతుంది. కాళికాదేవి తాండవానికి భూమి కంపించిపోతుంది. దేవతలంతా భయపడి శివుడి దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు. శివుడు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి కాళికాదేవి తాండవం చేస్తూ వస్తున్న దారిలో పడుకుంటాడు. మహాకాళి తాండవం చేస్తూ వచ్చి శివుడి గుండెల మీద అడుగు వేస్తుంది. పరమేశ్వరుడి ఛాతీ తన పాదాలకు తగిలిన వెంటనే మహాకాళికి తన ఉగ్రత ఎంత విధ్వంసానికి దారితీసిందో అర్థమైంది. కాళికాదేవి తాను తప్పు చేశాను అని పశ్చాత్తాపంతో తలదించుకుని భయంకరమైన రూపం నుండి తన మృదువైన రూపానికి వస్తుంది. కళ్ళల్లో కోపం మాయమయ్యి ఆకాశంలో చందమామలా శాంతంగా మారి తన నాలుకను లోపలకు తీసుకుంటుంది. వెంటనే శివుడి వైపు అమాయకంగా చూసి, ప్రభు, నా కోపంతో ప్రపంచాన్ని నాశనం చేయబోయాను. మిమ్మల్ని నా కాళ్లతో తొక్కాను. నన్ను క్షమించండి అని అంటుంది. శివుడు చిరునవ్వు నవ్వి, చూడు దేవి, శక్తి ధ్వంసానికే కాదు, సృష్టికర్త కూడా అవుతుంది అని అంటాడు. ఆ రోజు నుంచి కాళికాదేవి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.